పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎల్లుండి ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ కన్వీనర్లతో సభ ఏర్పాటు చేసింది. 40,000 బూత్ కన్వీనర్లతో సన్నాహక సమావేశం నిర్వహించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎల్లుండి ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ కన్వీనర్లతో సభ ఏర్పాటు చేసింది. 40,000 బూత్ కన్వీనర్లతో సన్నాహక సమావేశం నిర్వహించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎల్లుండి ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ కన్వీనర్లతో సభ ఏర్పాటు చేసింది. 40,000 బూత్ కన్వీనర్లతో సన్నాహక సమావేశం నిర్వహించనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎల్లుండి ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ కన్వీనర్లతో సభ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షునితో పాటు ఎవరెవరు హాజరు కానున్నారు? సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? పార్లమెంటు ఎన్నికలే టార్గెట్గా కూడా కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కన్వీనర్లతో మీటింగు జరపబోతుంది. ముఖ్యంగా గత 15 రోజుల నుంచి కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి దీపదాస్ మున్షి కూడా అనేక వర్గాలతో కూడా మీటింగులు జరుపుతూనే ఉన్నారు. వారి నుంచి కూడా అనేక అంశాలపైన కూడా వారు సలహాలు సూచనలు కూడా తీసుకున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దీంతో మొత్తం పూర్తిగా ఈసారి తెలంగాణ నుంచి కూడా భారీ స్థాయిలో లోక్సభ సీట్లను గెలవాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా 15 సీట్లను కైవసం తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఉంది కాబట్టి దాని తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ బలోపేతము, దాంతోపాటు ఈ బూత్ లెవెల్లో ఉన్నటువంటి కన్వీనర్ ఎవరు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40,000 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరితో కూడా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇదే సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్నప్పుడు ముఖ్యమంత్రి కూడా పాల్గొనబోతున్నారు, మంత్రులు కూడా పాల్గొబోతున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఇదే సభలో దీపదాస్ మున్షి కూడా పాల్గొబోతున్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే చెప్పబోతున్నారు, బూత్ లెవెల్ కన్వీనర్లు ఈ ఎలక్షన్లో ఎంత ఇంపార్టెంట్, వారు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతం దిశగా కూడా వారు చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్పబోతున్నారు. దాంతోపాటు ఈ ఖచ్చితంగా కూడా వారు పాత్ర ఎంతవరకు ఉండాలి, వారు ఏ పనులు చేయాలనేది కూడా పూర్తి లెవెల్లో కూడా ఈసారి మల్లికార్జున ఖర్గే వారికి చాలా స్పష్టంగా కూడా చెప్పబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఆల్రెడీ ఎన్నికల సమరంలో కూడా వారు ఇంటర్నల్గా తమ యొక్క పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం దిశగా కూడా వారు నాయకులతో మీటింగులు పెట్టుకుంటున్న నేపథ్యంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల కంటే చాలా ముందుంది. ఎక్కడా కూడా తాత్సారం చేయకుండా ఇట్లా ఎవరైతే బాధ్యతలు చెప్పినట్టు వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క బాధ్యతలు నెరవేరుస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు జిల్లాల నుంచి కూడా మొత్తం పూర్తి లెవెల్లో అన్ని స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి బూత్ లెవెల్ కన్వీనర్స్ ఎవరవుతున్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళతో ఇంటరాక్షన్ ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెడితే ఖచ్చితంగా కూడా ఆ జోష్ అనేది ఉంటుంది. ఎన్నికల ముందు ఇది చాలా ఉపయోగపడుతుంది అనేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. పైగా అధిష్టానం లాంటి అగ్రశ్రేణి నాయకులందరూ కూడా ఇక్కడ రాబోతున్నారు, ముఖ్యమంత్రి రాబోతున్నారు కాబట్టి పైగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డికి ఇదే మొదటి బహిరంగ సభ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ ఓత్ రోజు ఎల్బీ స్టేడియంలో ఏ రకంగా అయితే ఆయన భారీ సందోహం మధ్య కూడా ఆయన మాట్లాడారు. తర్వాత ఇప్పుడు బూత్ లెవెల్ కన్వీనర్లతో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. సో ఇక్కడి నుంచి కూడా ఎన్నికల ఫీవర్లోనే ఉండాలి, ఎన్నికల మీదే ఎక్కువగా ఫోకస్ ఉండాలి. దానికి తగ్గట్టుగానే కార్యక్రమాల రూపకల్పన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే ఇటు
ఏఐసిసి నుంచి కూడా కన్వీనర్లు కానీ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పార్టీ కార్యక్రమాల గురించి కూడా వారు ఎప్పటికప్పుడు తెలుసుకుంటే నేపథ్యం ఏర్పడుతుంది. సో ఎల్లుండి జరిగే మీటింగు చాలా పెద్దదనేసి అనుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల కూడా పార్టీకి చాలా పెద్ద ప్లస్ అవుతుందనేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. థ్యాంక్ యూ రాణా.